కక్కిన కూటికి ఆశపడినా కూటమి నాయకుల ఆశలు నెరవేరలేదు, కడుపు నిండలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి బలం ఉన్న చోట కూడా కుట్రలు, కేసులు, కుయుక్తులతో పదవులు కొట్టేద్దామని కూటమి ఎంతగానో ప్రయత్నించింది. దీనికోసం పోలీసులు, పంచాయతీ, రెవెన్యూ ఇలా అన్ని వ్యవస్థలను మోహరించి సర్వశక్తులు ఒడ్డింది. మొత్తం 50 స్థానాల్లో ఉప ఎన్నికలు జరగ్గా 39 చోట్ల ఫ్యాన్ దుమ్ము రేపింది. 9 చోట్ల భయపెట్టి బెదిరించి కూటమి గెలిచింది. ఇండిపెండెంట్ ఒక చోట గెలవగా ఇంకో చోట వైసీపీ రెబల్ అభ్యర్థి గెలిచారు. 7 చోట్ల ఎన్నిక వాయిదా పడింది. తమది కానిది, తమకు ప్రజాబలం లేనిది కూడా లాక్కునేందుకు కూటమి నాయకులు ప్రయత్నించారు. తమకు ఏమాత్రం బలం లేకున్నా వ్యవస్థలను మేనేజ్ చేసి బెదిరించి పదవులు లాక్కునేందుకు టీడీపీ వేసిన ఎత్తులు, పన్నాగాలు, వైసీపీ నేతల పౌరుషం, ఐక్యత ముందు ఎందుకు కొరగాకుండా పోయాయి. అంతిమంగా ప్రజాబలం ఉన్న వైసీపీకి అత్యధిక స్థానాలు దక్కగా తెలుగుదేశం బిక్కముఖం వేసుకుని ఎన్నికల కేంద్రాల నుంచి పిల్లిలా జారుకుంది. కడప జడ్పీ చైర్మన్ ఎన్నికల్లో కూటమి కుట్రలను అడ్డుకునేందుకు గాలివీడు జడ్పీటీసీ 98 ఏళ్ల షేక్ భానోబీ సైతం ఓటింగ్లో పాల్గొని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయానికి దోహదపడ్డారు. ఒంగోలు జిల్లా త్రిపురాంతకంలో కూటమి నేతలు డబ్బు కట్టలతో తన గుమ్మం ముందు నిలబడినా చలించని ఎంపీటీసీ సభ్యురాలు సృజన ఆ మండల పరిషత్తును గెలిచి వైఎస్ జగన్ కు కానుకగా ఇచ్చారు. వైఎస్ జగన్ 2.0 అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా కేడర్ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోంది. ఇంకా కూటమి ప్రభుత్వానికి 4 ఏళ్ల పాలనా కాలం ఉన్నా ఎప్పటినుంచే వైసీపీ కేడర్ సంధించిన బాణాల్లా ప్రభుత్వానికి ఎదురు తిరుగుతున్నారు. ఈ సైన్యం మున్ముందు మహాసైన్యంలా మారి ఈ రాక్షస కూటమిని నేల కూల్చేందుకు సముద్రంలా కదలిరానుంది. దానికి ఈ స్థానిక సంస్థల ఉప ఎన్నికలే ఒక ప్రారంభం.